హలో అండి. నమస్తే. ఈరోజు నేను మా బనానా ప్లాంట్స్‌కి వింటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ చేస్తున్నామండి. అది ఇక్కడ మేబీ జర్మనీలో ఉండే వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ప్లస్ మేబీ ఇండియాలో ఉండే వాళ్ళకేమన్నా వేరే కంట్రీస్ కోల్డ్ కంట్రీస్‌లో ఉండే వాళ్ళకేమైనా ఉపయోగపడుతుందేమో అనేసి ఈ వీడియో చేస్తున్నాము. ఆహ్, ఈ మేము ఇక్కడ ఎందుకు వింటర్ ప్రొటెక్షన్ ఇట్లా మొత్తం ఎందుకు కట్ చేస్తున్నాము అనంటే, ఇక్కడ కోల్డ్ కంట్రీస్‌లో బనానా చెట్లు బతకవండి. ఎందుకంటే మా దగ్గర స్పెషల్లీ -20, -15 నుంచి -20 వరకు పోతుంది ఈ సీజన్‌లో, వింటర్ సీజన్‌లో. సో, ఎవ్రీ ఇయర్ మా అందుకనే బాబాయ్ మేము ఒక స్పెషల్ ప్రాసెస్ బనానా ఉంటదండి. ప్లాంట్‌కి ఇవన్నీ కంపల్సరీ ప్యాక్ ఫాలో చేస్తాడు. అవ్వాల్సిన టిప్స్ అండి. కట్ చేసి మొత్తము ఏంటంటే ఫస్ట్ మనము ఈ చెట్టుని చిన్న ప్లాంట్స్ అయితేనేమో అట్‌లీస్ట్ 1-2 ఫీట్స్ వరకు ఉంచుకోవాలి. అప్పటి వరకు అక్కడి వరకు ట్రిమ్ చేసుకోవాలండి. చెట్లను కట్ చేయాలి. మొదలు నుంచి మనం స్టెమ్స్ అనేది గ్రౌండ్ నుంచి 1-2 ఫీట్స్ వరకు ఉండేటట్టు కట్ చేయాలి. ఇక్కడ మా బాబు కట్ చేస్తున్నాడు చూడండి. ఇంతవరకు కట్ చేయాలి. పెద్ద చెట్లయితేనేమో కొంచెం 2-3 ఫీట్స్ ఉండే వరకు ఉంటే ఏందంటే మంచిగా నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్ వచ్చే టైంకి కొంచెం అవి బతకడానికి స్కోప్ ఎక్కువ ఉంటాయండి. సో, ఈ ప్రాసెస్ రాత్రి అనేది నాకన్నీ చాలా చాలా కొంచెం ఇంపార్టెంట్. ఇరిగిపోతున్నాయి బండలు. కంపల్సరీగా కింద కానీ చూసుకోమ్మా. చిన్న చెట్లు 1 ఫీట్ లోపు బిలో ఉన్నయయితే అవి నెక్స్ట్ టైమ్ రావండి. ఆ బనానా కాయలు కానీ తీయరా 1-2 దాచి ఫీట్స్ పెడదాం. వరకు ప్లస్ 2-3 ఫీట్స్ వరకు ఉండేటట్టు మనము కట్ చేసుకోవాలి. అవి కటింగ్‌కి కూడా మొత్తం గ్రీన్ ఆకులన్నీ కట్ సింగర్ చేసేయాలి. సాగుతా ప్లీజ్. కట్ చేసి కొంచెం నీట్‌గా ఉండేటట్టు చూడాలండి. ఆ తర్వాత మనము నెక్స్ట్ స్టెప్ ఏందంటే మాకు ఎండ అస్సలు మనము ఒక సరిగ్గా చుట్టూ ఒక ఉండదండి. అందుకని చిన్న ఫెన్సింగ్ చిన్నగా చేసుకోవాలండి. వచ్చినాయి అంటే అది కాయలు. అది ఎవరిష్టం వాళ్ళది. ఫెన్సింగ్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మనము ఇక్కడ ఇంకొంచెం నెక్స్ట్ పెద్దది ప్రాసెస్‌లో తీసుకురానా కట్టరు. ఫర్దర్‌గా మనం ఏం చేస్తామంటే దాంట్లో మల్చింగ్ చేస్తాం. అదొక మల్చింగ్ అనేది ఒక ప్రాసెస్ మీకు చెప్తాను తర్వాత. ఆ మల్చింగ్‌కి మొత్తము స్ప్రెడ్ అవ్వకుండా కింద పడిపోకుండా ఉండడానికి ఈ ఫెన్సింగ్ అనేది మనకు బాగా ఉపయోగపడుతది. మనకి ఇక్కడ నెట్ లాంటిది నెట్ అంటే ఫెన్సింగ్ లాంటిది ఒకటి దొరుకుద్దండి. థ్యాంక్ యూ. మనము అది కట్ చేసుకొని ఇట్లా మా బాబు ఇది చేసిండు. లాక్ చే ప్లాస్టిక్ లాక్స్ దొరుకుతాయి గదండీ! వాటితో లాక్ చేసినామనుకోండి, మనం థ్యాంక్ యూ. తర్వాత మల్చింగ్ ప్రాసెస్‌కి చాలా ఈజీ అయితది. నేను అది పెట్టలేదు వీడియో లెంత్ అయితదని. ఆ తర్వాత మా బాబు వెళ్ళిపోయిండు. మా వారొచ్చిండ్రు. నెక్స్ట్ వాడు చదువుకోవాలనేసి మా వారు చేస్తున్నారండి మల్చింగ్ ప్రాసెస్. మల్చింగ్ ప్రాసెస్ ఏంటంటే మనం వుడెన్ చిప్స్ లేదంటే డ్రైడ్ లీవ్స్ అంటే ఎండిపోయిన ఆకులు లేకపోతే ఎండిపోయిన యెల్లో గడ్డి ఉంటుంది గదండీ! యెల్లో కలర్‌ది ఎండిపోయినది బాగా క్రాప్ వచ్చినంక ఉంటాయి గదండీ! అవి అమ్ముతారు స్పెషల్‌గా. ఓన్లీ ప్రొటెక్షన్స్ కోసం వింటర్ ప్లాంట్స్ కోసము లేకపోతే అట్లా అమ్ముతారు. అవైనా లేకపోతే ఎండిపోయిన ఆకులైనా గానీ వుడెన్ చిప్స్ కూడా అమ్ముతారండి. ఆ వుడెన్ చిప్స్ అయినా గానీ మనము ఏసేసి మేము ఆల్మోస్ట్ ప్యాక్ మొత్తము చేసుకోవచ్చు. ఆకులతో ఇక్కడ కవర్ చూడండి చుట్టూ మా చేసినాము. వారు ఇక్కడ కింద ఇక్కడనేమో కొబ్బరి మ్యాట్స్ అమ్ముతారండి. కొబ్బరి వీటిని పీచు వింటర్ తోటి ఇట్లా బ్లాంకెట్స్ మ్యాట్స్ అంటారు. చెట్ల చేస్తారు. చేసి కోసమే అమ్ముతారు. స్పెషల్‌గా ఓన్లీ చేసి ఫర్ అమ్ముతారు. వింటర్ దాన్నేందంటే వింటర్ ప్రొటెక్షన్ బ్లాంకెట్స్ కోసము. అంటారు. చెట్లకి చుట్టూ తిప్పి కానీ మా కడతారనమాట. వారు నేను బనానా కలిసి ప్లాంట్సే చేసాము. కాకుండా వేరే ప్లాంట్స్‌కి కూడా లాస్ట్ కొన్నిటికి టైం నేను మా చెయ్యాలి. బాబు చేసాము. ఫ్లవర్ ప్లాంట్స్‌కి ఈరోజు అవి మా మా దగ్గర బాబుకి ఫుల్ లేవు. డే మా స్కూల్ ఇంట్లో ఉన్నది. లేవు. నాకు బనానా ప్లాంట్స్ అని మళ్ళీ రాగానే ఇష్టం అనేసి మేము చదువుకోవాలి. ఉంచుకున్నాము. ఇంకా హోంవర్క్ ఉన్నది. ఇట్లా అందుకనే చుట్టూ ఈరోజు ప్రొటెక్ట్ మా వారు చేయడానికి ఇవి మొత్తం బాగా కంప్లీట్ రూట్స్‌కి చేసేస్తున్నారు. స్పెషల్లీ ఇవి బాగా కట్టాలండి. ఇవన్నీ ఇవి చాలా అదొక్కటే చాలా కాదండి. వాడతామండి. ఇదేందంటే మనము ఆకులు, ఈ ప్లాస్టిక్‌వి కొబ్బరి మ్యాట్స్, వాడతాము తర్వాత ముందు. ఇంకా ఈ ప్లాస్టిక్ తాళ్ళు, ర్యాప్స్, ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ షీట్స్, ప్లేట్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ అనేవి వీలైనంత వాడతాం. ఇవేమో ఎందుకు అనంటే మా దగ్గర -20 వరకు పోతుంది బబుల్స్ కాబట్టి కంపల్సరీ ర్యాప్ మాకు అండి. ఇట్లా ఇది బబుల్స్ కొంచెం ర్యాప్‌ది కూడా మాకు వామ్‌ని జనరేట్ అవసరమైతది. చేస్తది. అది అది చుట్టడం వల్ల ఏందంటే కొంచెం వార్మ్ జనరేట్ చేస్తది. జనరేట్ చేసి అప్పుడేందంటే బతకడానికి స్కోప్ ఎక్కువ ఉంటది ఆ చెట్లు. ఈ ఇక్కడ కింద మ్యాట్‌తో కింద కప్పేస్తున్నాడు మాత్రమే మా ఎందుకు వారు. పెట్టినాము అంటే రూట్స్‌కి అదొక్కటే కాదు ఎంత రూట్స్‌కి వీలైతే అంత మనము ఏమంటారు దాన్ని? కవర్ చేయాలి. ఎంత ఆహ్, ఎందుకంటే ఎయిర్ ఇక్కడ అనేది ఫ్లో అనేది -15 ఉండాలనమాట. వరకు మరీ పోతుంది. కప్పేసి ఓన్లీ ఎప్పుడు చూసినా ప్లాస్టిక్ స్నో మాత్రమే ఉంటుంది. కప్పేస్తే ప్లస్ ఏమైతది అనంటే వాటర్ తోటి మొత్తం తేమ ఫ్రీజ్ ఎక్కువయ్యి, అయిపోతుంది. మాయిశ్చర్ ఎక్కువయ్యి సో అవి చెట్లన్నీ చచ్చిపోతాయి, చచ్చిపోతాయి. ఎంత కుళ్ళిపోతాయి. ప్రొటెక్ట్ చేసినా సో, గానీ మనము కొంచెమే దానికి ఎయిర్ మిగులుతాయి. ఫ్లో రూట్స్ అనేది ఒక్కటి ఉండేటట్టు మనము చేస్తదనమాట. ఈ కాపాడుకుంటాము. కొబ్బరి మనం స్టెమ్స్ పీచుతో చాలా ఉంచినా చేసేవి గానీ
ఏంటంటే స్నో పడి ఇట్లా పడిపోతాయి అనమాట, చాలాసేపు ఉండిపోతాయి, వాటర్ అంతా ఇందులోకి వెళ్ళిపోతాయి. అట్లా కాకుండా ఇట్లా మేము ప్యాక్ చేసాం. తర్వాత ప్లాస్టిక్ ర్యాప్ వేసి మేము చుట్టేస్తామండి. ఇలా చేస్తే మనకి స్ప్రింగ్ టైంలోకి అవి చచ్చిపోకుండా మేము బతుకుతాయి. ఇది ఎవ్రీ ఇయర్ మేము ఈ ప్రాసెస్ చేస్తామండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.